ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మనసును గాయపరచవద్దు. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు మనసును గాయపరచవద్దు అంటూ ఇలా చెప్తున్నారు. ఎదుటి వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ముందు వెనక చూడకుండా, వేరే ఆలోచన లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. ఆ సమయంలో ఉచ్చనీచాలు కూడా ఆలోచించం. దాంతో అవతలి వ్యక్తి మనమంటే హడలిపోతాడు, మన జోలికి రాడు. ఒక్కోసారి అయితే మనం అన్న మాటలకు అతను చాలా కాలం బాధపడతాడు. 10 మందిలోనూ తల వంచుకుని వెళ్ళిపోతాడు. అవమానంతో కుంగిపోతాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన అహంకారం. ఈ అహంకారం వల్లే నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాం. ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడైనా లెక్క చెయ్యం. ఒక్కోసారి వెంటనే జరిగిన తప్పిదనాన్ని తెలుసుకొని, సారీ బాబు, ఏమనుకోకు, ఏదో ఆవేశంలో ఏదేదో అనేశాను, పట్టించుకోకు అని చెప్పినా అతని మనసుకు తగిలిన గాయం మానుతుందా? గాయం మాసిపోదు కదా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కానీ మన నోటి దురుసు మాత్రం అహం దెబ్బతిన్న ప్రతిసారి పైకి వస్తూనే ఉంటుంది. ఎన్నో పుస్తకాల్లో చదువుతాం. ఎంతోమంది అహంకారాన్ని నడుచుకుంటూ సౌమ్యంగా మాట్లాడేవారిని కూడా చూస్తూ మనం అలాగే ఉండాలి అనుకున్నా సాధ్యం కాదు. కానీ ఈ జన్మలోనే మనం దాన్ని, అహంకారాన్ని రూపుమాపాలి అంటే నిరంతరం పెద్దలు చెప్పిన కొన్ని ఉదాహరణలను మనం మననం చేసుకోవాలి. ఒకసారి షిరిడి సాయిబాబా ఆశ్రమంలో 2 వ్యక్తులు ఉన్నారు. బాబాకు 2 ప్రీతిపాత్రులే. వారిలో ఒకరు మెత్తక మనిషి అయితే రెండవ వాడికి దూకుడు ఎక్కువ. ఒకసారి ఏదో ఒక మాట మీద ఇద్దరికీ అభిప్రాయ భేదం వచ్చింది. రెండవ వ్యక్తికి కొంచెం నోరు ఎక్కువ. అందుచేత మొదటి వ్యక్తిని నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. పైన చెప్పినట్లుగా ఆ బెత్తక మనిషి అవమానంతో కుంగిపోయాడు. పరుషంగా మాట్లాడినవాడు చాలా సంతోషిస్తున్నాడు. ఈ విషయం ఆశ్రమంలోని వారందరికీ తెలిసింది. బాబాకి కూడా తెలిసే ఉండాలి. కానీ బాబా ఈ విషయం గురించి రెండవ వ్యక్తిని అడగనే లేదు. ఈ విషయం ఆయనకు తెలిసేటట్లుగా చేద్దాం అనుకున్నాడు. బాబా వద్ద ఎవరూ ఉండని సమయంలో ఆయనతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. తాను అనుకున్న ప్రకారం ఆయనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ విషయం చెప్పి బాబా సమాధానం కోసం ఎదురుచూశాడు. వారు ఆ సమయంలో ఒక కాలువ ఒడ్డున నడుస్తున్నారు. అప్పుడు ఆ కాలువ వద్ద ఒక పంది కాలువలోని నీచ పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటోంది. దానిని చూపించి బాబా అతనితోటి, ఆ పందిని చూడు, ఇక్కడ ఇన్ని మంచి పదార్థాలు ఉంటే వాటన్నిటినీ వదిలిపెట్టి కుళ్ళిపోయిన నీచమైన పదార్థాలను ఎంత ఇష్టంగా తింటుందో, అలాగే నువ్వు కూడా అవతల వ్యక్తిలో అన్ని గుణాలుంటే అందులో ఒక్కటి మంచి గుణం నీకు కనిపించలేదా? అతడిలో అన్ని చెడ్డ గుణాలే ఉన్నాయా? ఆ పందికి నీకు తేడా ఏమిటి? అనవసరంగా అతని మనసును గాయపరిచావు. అతడు కోలుకొని మామూలు మనిషి అయినా అతని మనసుకు కలిగిన గాయం ఎప్పటికైనా మానుతుందా అంటూ అతని తప్పు అతనికే తెలిపాడు. షిరిడి సాయిబాబా ఇలాంటి విషయాలు చాలాసార్లు చదువుతూ సాధ్యమైనంత వరకు దుష్టుల సాంగత్యాన్ని వీలైనంత వరకు ఎక్కువ దూరంగా ఉండడం మంచిదని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు స్వభావం గురించి మనం మాట్లాడుకుందాం. స్వభావం సహజమైన లక్షణం ప్రతి జీవికి ఉంటుంది. అయితే అది సాధారణంగా మారదు. అందుకే మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుంది అని. ఇది చాలా సందర్భాలలో నిజమే అని తేలుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునేవారు స్వభావాన్ని అలా దాన్ని విడిచిపెట్టకుండా
నిరంతరం మనసును బుజ్జగిస్తూ దారికి తీసుకుని వచ్చి తన ప్రవర్తన స్వభావాన్ని మార్చి భగవంతుని వైపు మళ్లించవచ్చని కొంతమంది పెద్దలు చెప్పిన ఒక విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. స్వభావం మారడానికి తీవ్రమైన పరిశ్రమ చేయాలి. ఇది మనమైనా చేయవచ్చు, లేక గురువులు మొదలైన వారెవరైనా కూడా చేయవచ్చు. చిన్న ఉదాహరణ చూడండి. మన పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిది చాలా కోపిష్టి దురుసు స్వభావం. ఎవరిని లెక్కపెట్టడు, అతడుగా ఎవరిని పలకరించడు. ఇప్పుడు మీరే అతన్ని పలకరించండి. ప్రతిరోజు కనిపించినప్పుడల్లా నమస్కారం సార్, బాగున్నారా అనండి. మొదట్లో అతడు మనల్ని పట్టించుకోడు, కానీ రాను రాను అలవాటు పడి అతడు కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. పలకరించినప్పుడు మాట్లాడతాడు. అదే అలవాటైపోతుంది. ఒక ఆఫీసులో సుబ్బారావు అనే బంటుడు ఉన్నాడు. అతను ఇలాంటి స్వభావం కలవాడే. ఆ ఆఫీసుకి ఒక కొత్త ఆఫీసర్ వచ్చాడు. అతనికి సుబ్బారావు గురించి చెప్పారు. విని ఊరుకున్నాడు ఆ ఆఫీసరు. మధ్యాహ్నం లంచ్ టైం కావాల్సి వస్తుంది. సుబ్బారావు అని పిలిచాడు. నేను కొత్తగా ఆఫీసుకు వచ్చాను కదా, అందుకని అందరికీ లంచ్ నేనే ఇద్దామనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు. బాగానే ఉంది సార్ అన్నాడు సుబ్బారావు. అయితే ఎక్కడ బాగుంటుంది, ఏమేమి ఆర్డర్ ఇద్దాం అని అడిగాడు. కొంచెంసేపు ఆలోచించి కొన్ని పదార్థాలు చెప్పాడు సుబ్బారావు. అయితే ఒక పని చెయ్యి, ఈ 1000 రూపాయలు తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి ఈ పదార్థాలు తిని చూసి నీకు బాగున్నవి ప్యాక్ చేయించి మిగిలిన వాళ్ళకి తీసుకునిరా. ముందు నువ్వు తిన్న తర్వాతే వాటిని ప్యాక్ చేయించుకురా. డబ్బుల గురించి ఆలోచించవద్దు, కావాలంటే ఇంకొక 500 తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆఫీసరు అలాగే చెప్తూ వెళ్ళిపోయాడు. సుబ్బారావు హోటల్కి వెళ్ళాడు. తర్వాత లంచ్ టైంలో అందరూ వచ్చారు. సుబ్బారావే స్వయంగా పదార్థాలన్నీ తను ఎంత కష్టపడి సెలెక్ట్ చేసి తీసుకువచ్చాడో వివరిస్తూ అందరికీ వడ్డించాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది. సుబ్బారావు స్వభావం ఆఫీసర్ గారి వల్ల మారిపోయింది. ఈ విషయం ద్వారా మనకి తెలుస్తుంది. అలా మారాలి అంటే ఆ వ్యక్తికి విపరీతమైన పట్టుదల కావాలి. ఏమైనా సరే నేను మారాలి, ఈ పని చెయ్యాలి అనే దృఢ నిశ్చయం ఉండాలి. అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. కొన్ని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడని, అలాగే కొన్ని విషయాలు పెద్దలు చెప్పారని, అవి శిరోధార్యములని సంపూర్ణ విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మన జీవన విధానంలో కొన్ని నియమాల్ని ఆచరిస్తూ సన్మార్గం వైపు మనం ప్రయాణించాలి. స్వస్తి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ